జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయిపట్నంలో 12 లక్షల వ్యయంతో నిర్మించబోయే అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఇక అదే గ్రామంలో 5 లక్షల వ్యయంతో చేపట్టిన అంబేద్కర్ సంఘ భవన మిగులు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ 25 లక్షల రూపాయల సీసీ రోడ్స్, మరి అదేవిధంగా బోర్వెల్స్ సంబంధించినటువంటి కొత్తగా బోర్వెల్స్ విషయం కూడా తమ్ముడు చెప్తుండ్రు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ యొక్క గ్రామానికి సంబంధించిన మైదానం. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అత్యంత నాయకులందరూ కూడా మేము మంత్రిగా మాటిస్తున్నాం. ఆ యువకులందరూ కూడా మేము మంచిగా క్రీడా మైదానం మంచిగా అభివృద్ధి చేసుకునే విధంగా కూడా నేను భవిష్యత్తులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇప్పించి అన్ని విధంగా ఏదో మేము జరిగే విధంగా మనం భూమి తీసుకుంటామో అంత రెవెన్యూ ల్యాండ్ చేయాలి, ఫారెస్టర్ ల్యాండ్ చేయాలి. అది ఆ విషయం అధికార పరంగా నేను ఫైల్ ప్రాసెస్ కలెక్టర్ ద్వారా చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకొని ఆ మైదానానికి స్టేడియం అంటే మైదానానికి మొత్తం కూడా బ్రహ్మాండమైన క్రికెట్ మైదానం ఏర్పడే విధంగా నిధులు తీసుకొచ్చే విధంగా